హలో ఫుడీ పీపుల్. ఈరోజైతే నేను రొయ్యలు ఫ్రై చేశా. రొయ్యలని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఉప్పు పసుపు వేసి. ఎందుకంటే రొయ్యల్లో తెలియకుండానే చిన్నగా ఇసుక ఉంటుంది కాబట్టి బాగా క్లీన్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఒక బాండీ పెట్టుకుని అందులో ఈ రొయ్యలు కొంచెం ఆయిల్ వేసినా వేయకపోయినా పర్వాలేదు. రొయ్యలు అయితే ఉడకపెట్టుకుని ఇంకో బాండీ పెట్టుకుని నేనైతే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. కిలో రొయ్యలు వేసిన తర్వాత బాండీలో ఆయిల్ వేసుకుని ఒక చెక్క ఒక లాంగ వేసుకుని ఉల్లిపాయలు అయితే వేసా. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అల్లం పేస్టు పసుపు ఉప్పు కారం ఈ 4 వేసేసిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత నేనైతే మిక్సీ జార్లో కొబ్బరి జీలకర్ర అయితే వేసాను. ఎందుకంటే కొంచెం బాగుంటుంది. ఒక్కసారి అయితే మీరు ఎవరన్నా కానీ ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఫ్రై అయితే మటుకి 5 స్టార్ హోటల్లో తిన్నంత ఫీలింగ్ వస్తుంది ఈ ఫ్రై అయితే. నేనైతే జీలకర్ర కొబ్బరి మిక్సీ కొట్టి వేసాను. వేసిన తర్వాత అలాగే వీటితో పాటు పచ్చిమిరకాయలు కరివేపాకు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత రొయ్యలు కొబ్బరి ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఎవరైనా కానీ ట్రై చేయండి. చాలా సింపుల్, అసలు చాలా తొందరగా కూడా అయిపోతుంది. చాలా అంటే చాలా, అసలు నేనైతే కరెక్ట్గా 1/2 గంటలో అయిపోయింది నాకు ఈ కర్రీ అయితే. రొయ్యలు అంటే తొందరగానే అయిపోతుంది కాకపోతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఎవరైనా ట్రై చేయండి. ఈ వంట నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఎవరైనా కానీ ట్రై చేయండి. రొయ్యలు కొబ్బరి ఫ్రై అయితే సూపర్ అంటే సూపర్, చాలా బాగుంటుంది. మరొకసారి చెప్తున్నాను, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా డిఫరెంట్ ఏమైనా కూరలు ఇలా కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను చేస్తాను. ఓకే, బాయ్.